ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ జరగబోతోంది. భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కోల్కతా ఘటన నేపథ్యంలో అప్రమత్తమయ్యారు హైదరాబాద్ పోలీసులు. ఉప్పల్ స్టేడియం దగ్గర ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3000 మంది పోలీసులను అయితే అక్కడ మోహరించినట్టుగా తెలుస్తోంది. వేలల్లో ఖర్చు చేసి టికెట్ కొంటే కనీసం మెస్సీ కనిపించలేదని అభిమానులు అయితే అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫ్యాన్స్ గందరగోళం సృష్టించారు. కోల్కతాలో లాంటి ఘటనలు హైదరాబాద్లో జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఒక కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అక్కడ అభిమానులు చేసినటువంటి గందరగోళం అంతా ఇంత కాదు, కోల్కతాలో చూసాం మనం. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ మెస్సీ కనిపించలేదు, కనీసం గేమ్ కూడా ఆడనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది అక్కడ అభిమానులు చెప్పినటువంటి ప్రధానమైన కంప్లైంట్. హైదరాబాద్లో కూడా మెస్సీ అలానే ఉంటారా, లేకపోతే జస్ట్ క్యాజువల్గా స్టేడియంలోకి వచ్చి అభిమానులకి అభివాదం చేసి వెళ్ళిపోతారా అనేటువంటి కూడా రకరకాలైనటువంటి గందరగోళం కూడా ఫ్యాన్స్లో ఉన్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తుంది ప్రభుత్వం? ఇది కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఒక 1 అవర్ క్రితమే డీజీపీ శశిధర్ రెడ్డి స్టేడియానికి వచ్చారు. ఏదైతే ఉప్పల్ స్టేడియం ఉందో ఆ ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. అక్కడ మొత్తం సెక్యూరిటీ కావచ్చు, ఇప్పటికే భద్రతా పరంగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దాంతో పాటు కోల్కతాకు సంబంధించిన ఘటనను దృష్టిలో పెట్టుకొని ఇంకా భద్రతను పెంపు చేశారు. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఆ చుట్టుపక్కల స్టేడియం చుట్టుపక్కల నలువైపుల రోడ్లను కూడా మొత్తం ట్రాఫిక్ డైవర్ట్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన పోలీసులు, డీజీపీ కూడా మొత్తం ఈ ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, అలాగే అక్కడ స్టేడియం లోపల అభిమానులు గనక మెస్సీని చూడడానికి తోపులాట జరిగితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే జెడ్ కేటగిరీ, అలాగే సిఆర్పిఎఫ్ సిబ్బంది, అలాగే మొత్తం కమాండోస్ కావచ్చు, ఇదంతా కూడా 3000 పైచిలకు పోలీసు భద్రతతో పాటు మొత్తం మానిటరింగ్ చేస్తా ఉన్నారు. సీసీ కెమెరాల ఆధ్వర్యంలో కూడా మొత్తం మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే పోలీసులకు అందరికీ కూడా డీజీపీ శశిధర్ రెడ్డి ఇప్పటికే అక్కడ కోల్కతాలో సిచ్యువేషన్ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, అసలు ఏ లోపాల వల్ల అక్కడ ఆ దుస్థితి పట్టింది అనేది కూడా పోలీసులకి అక్కడ ఆయన విజువల్స్ లో చూపిస్తూ కూడా మొత్తం వాళ్ళకు వివరించారు. సో ఇలాంటి ఘటన జరగకుండా మనం ముందస్తు చర్యగా ఏం చేపట్టాలి, ఒకవేళ జరిగితే దాన్ని ఎలా సద్మానిపాలి అని కూడా ఆయన మొత్తం సూచించినట్టు తెలుస్తా ఉంది. మొత్తం కోల్కతాలో జరిగినటువంటి సీన్ మొత్తం కూడా పోలీసులకు మొత్తం చూపించి దానికి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఇప్పుడు దాదాపు మెస్సీ 4 గంటలకి ఏదైతే ఆర్జీఐ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడికి రానున్నారు. 4 గంటల తర్వాత నేరుగా ఆయన ఆ హోటల్కి వెళ్తారు. హోటల్ తర్వాత అక్కడ నుంచి నేరుగా స్టేడియానికి వస్తారు. 7:50కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతారు. ఈ మ్యాచ్ కి కూడా దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ మ్యాచ్ లో మొత్తం కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం అంటే ఎప్పుడెప్పుడు అభిమానులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, మెస్సీ ఎలా ఆడతారు, అభిమానులు అయితే పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మొత్తంగా చాలా ఉత్కంఠగా ఉంది అభిమానులు. మరి అక్కడ కోల్కతాలో గనక ముఖ్యంగా కోల్కతా ఇన్సిడెంట్స్ లో చూస్తే కోల్కతా ఒక్కసారిగా అభిమానులంతా సతీష్ అక్కడ ఇక్కడ సతీష్ కోల్కతా అండ్ హైదరాబాద్ షెడ్యూల్ ఒకలాగే ఉంటుందనేటువంటి మాట. ఫలానా సమయానికి గ్రౌండ్లోకి వస్తారు, మ్యాచ్ ఆడతారు, తర్వాత వెళ్ళిపోతారు అనేటువంటి షెడ్యూల్తోనే మేము ₹1000 ఖర్చు పెట్టి కూడా టికెట్ కొన్నామని అక్కడ అభిమానులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటారు? దానికి సంబంధించి ఏమైనా వివరించేటువంటి పరిస్థితి ఉందా? పోలీసులు ఈ సమయానికి వస్తారు, ఇలా గేమ్ ఆడతారు, ఈ సమయానికి వెళ్ళిపోతారు అని. ఎగ్జాక్ట్ గా 7:50కి అక్కడికి వస్తారు. మ్యాచ్ 8 o'clock స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే అక్కడ ముఖ్యంగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండేది. ఆ మ్యాచ్ గల కారణాలు అయితే ముఖ్యంగా ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో అక్కడ రాజకీయ నాయకులు మొత్తం ఫోటోలు దిగాడు, టైం వేస్ట్ చేశారు. ఆ టైం వేస్ట్ అవడంతో ఆయన మొత్తం అభిమానులను ఇది చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన మొత్తం అభిమానులంతా కూడా అంటే దాదాపు గంట పాటు కూడా ఓన్లీ రాజకీయ నాయకులు వాళ్ళ ఫ్యామిలీలే ఫోటోలు దిగిన పరిస్థితి ఉంది. సో దీంతో అసహనం చెందారు. అభిమానం అంతా కూడా అసహనానికి గురైంది. సో రాజకీయ నాయకుల పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, తిట్టుకుంటూ స్టేడియం భారీ గేట్లను తెంపుకొని స్టేడియం లోపలికి వచ్చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, మొత్తం అవన్నీ చైర్స్ కావచ్చు, అన్నిటిని ఇరుగొట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఘటనను బేస్ చేసుకుని ఇక్కడ అలాంటి జరగకుండా
ఈ మొత్తం కట్టుదిట్టంగా అంటే మినిట్ అక్కడ ఆ షెడ్యూల్ గనక ఆయనది ఏం షెడ్యూల్ ఉందో అదే పరంగా అంటే ఇప్పటికే మన ప్రభుత్వం కూడా చెప్తుంది ఆయనతో ఫోటో దిగాలంటే కనీసం 10 లక్షలు కట్టాల్సిందే, అది ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి, ముందుగానే డబ్బులు కట్టాలి అంటూ కూడా నిబంధన రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి రాగానే 7:50కి అక్కడికి వస్తారు. 8 o'clock మ్యాచ్ జరుగుతుంది. సో ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత యథావిధిగా ఆయన వెళ్ళిపోతారని కూడా తెలుస్తా ఉంది. అంటే ఈ మ్యాచ్ జరిగే సమయంలో ముఖ్యంగా అభిమానులు బ్యారిగేట్ల నుంచి లోపలికి రాకుండా కట్టుదిట్టమైన భద్రత, 3 అంచెల భద్రత కూడా ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక కోల్కతా ఘటన అయితే హైదరాబాద్లో జరగకుండా అయితే జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నప్పటికీ కూడా అక్కడ స్కెడ్యూల్ మొత్తం కూడా చేంజ్ అవ్వడానికి రాజకీయ నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగడం వల్లనే సమయం వేస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఫోటోలు దిగిన తర్వాత ఆడమని కూడా అడిగినప్పుడు ఇది తమ స్కెడ్యూల్లో లేదు, ఈ సమయంలో నేను ఇదే చేస్తానని ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం తనలాంటి వ్యక్తిని సరిగా స్కెడ్యూల్ విషయంలో కావచ్చు, ఇతరత్ర వేరే విషయాల్లో కూడా ఇన్వాల్వ్ చేసే సమయాన్ని వృధా చేయబట్టే అక్కడ అటువంటి ఘటనలు జరిగాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలతో పాటు పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక స్కెడ్యూల్ని కూడా ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరంటే వారు వచ్చి, అది రాజకీయ నాయకులు అవ్వచ్చు లేకపోతే ఇతర అధికారులు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలని చెప్పేటప్పటికీ దీనికి సంబంధించి యాజ్ పర్ స్కెడ్యూల్ అంతా కూడా ఏదైతే ప్రకటించారో దాని ప్రకారమే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల స్కెడ్యూల్ అనేది పర్టికులర్గా ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా కానీ వారు ఇలా గేమ్ ఆడకుండా కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చింది. అక్కడ అటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉండవు అని అధికారులు క్లియర్ కట్గా చెప్తున్నారు. ఆయన ఏ సమయానికి వస్తారు, ఎంతసేపు మ్యాచ్ ఆడతారు, తర్వాత అభిమానులకు అభివాదం చేసి ఏ సమయంలో వెళ్ళిపోతారనేది కూడా క్లియర్ కట్గా స్కెడ్యూల్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు స్టేడియం చుట్టూ 3,000 మంది భద్రతా సిబ్బందిని అయితే ఏర్పాటు చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.